కృష్ణకర్ణామృతం మొదటి భాగం 8వ శ్లోకానికి అర్థం. మదశిఖణ్ణి విభూషణం మదనమందరముక్తముఖాంబుజం వ్రజవధూనయనాం జనరంజితం విజయతాం మమ వాష్మయ జీవితం. భగవానుడు మదశిఖ పింఛమును శిరస్సు మీద ధరించి మన్మధుడు తిరస్కరించే మనోహరమైన ముఖపద్మంతో వ్రజశ్రీల నేత్ర అంజనము చేత రంజితమైనది. నా కవిత్వానికి లేదా సాహిత్య జీవితానికి ప్రాణస్వరూపమైన శ్రీకృష్ణునికి జయము పొందుగాక అని బిల్వమంగళుడు చెప్తున్నాడు. ఇందులో అంతరార్థం ఏంటి అనంటే, ఇక్కడ భగవంతుని దర్శనం అనేది చాలా దుర్లభము, చాలా కష్టము అని చెప్పే వాళ్ళకి ఇలా చెప్తున్నాడు. ఒక్కసారి మన మనసుల్లో కృష్ణుణ్ణి ధ్యానించినప్పుడు, ఆ వర్ణనని మనం వివరించినప్పుడు, ఆ రూపంలోనే మనకి భగవంతుడు ఎప్పుడు మన మనస్సులోనే ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకోసం నేను ఎందుకు బాధపడాలి, అతను నాకు దర్శనం ఇవ్వలేదని అని అనుకుంటున్నాడు. అలాగే ఇక్కడ మదశిఖ పింఛంతో అలంకరించబడి ఉంటాడు అని చెప్తున్నాడు. కృష్ణుడి మనసులో ప్రేమ భావనలు అధికం అవటం వల్ల అతడు మన్మథ ముగ్ధ ముఖపద్మాన్ని కలిగి ఉన్నాడు. అలాగే అతడు మన్మధుణ్ణే ఆశ్చర్యపరిచేటువంటి ఆకర్షణీయంతో ఉన్నాడు. అతడు వ్రజశ్రీలని ముద్దు పెట్టుకోవటం చేత వారి కన్నుల కాటుకతోటి ముఖం మీద అద్దబడ్డాడు అని ఈ శ్లోకంలో బిల్వమంగళుడు చెప్తున్నాడు.